దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ మోహన్ భగవత్, అలాగే హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోడీ వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకువెళ్లారనేది విశ్లేషించింది. కేంద్రంలో ప్రధాని మోడీ తర్వాత అత్యంత శక్తివంతుడిగా పేరొందిన అమితే ఈ జాబితాలో దేశంలో 3వ శక్తివంత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రికి కళ్ళు చెవుల్లా పనిచేస్తున్నారు. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం ఈయన ఆమోదం తర్వాతే ముందుకు వెళ్తుంది. వరుసగా 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తివంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకెళ్లిన 2024 ఎన్నికల్లో ఫినిక్స్ పక్షిలో ఎగిసి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్సభ సభ్యులు, కూటమి పార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకుని ఎన్డీఏలో టీడీపీను 2వ పెద్ద పార్టీగా నిలపగలిగారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్గా ఉన్న చంద్రబాబు రాష్ట్ర పరిపాలనపైన కూడా తనదైన ముద్ర చూపుతూ ముందుకు వెళ్తున్నారు. తర్వాత స్థానాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు.